అప్పటికే చీకట్లు అలుముకుంటూ ఉండగా రుద్రవనం అనే ఊరిలోకి ప్రవేశించాడు శంకరం. లక్ష్మయ్యని వెతుక్కుంటూ వెళ్లసాగాడు. ఊరు మొత్తం అప్పటికే నిశ్శబ్దంగా ఉంది. ఇంకా చీకటి పూర్తిగా అలుముకోకముందే ఆ ఊరిలో జనం ఇళ్లలోకి వెళ్లిపోయారు. కనిపించిన ఒకరిద్దరు కూడా హడావిడిగా వెళ్లిపోతున్నారు. అలా ఆ రోజు రాత్రి శంకరం ఎవ్వరినీ కలవలేకపోయాడు. మరుసటి రోజు రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్లని లక్ష్మయ్య గురించి అడిగాడు. వాళ్లు చెప్పిన కొన్ని ఆనవాళ్లతో లక్ష్మయ్య ఇంటికి చేరుకున్నాడు శంకరం. చూడు లక్ష్మయ్య, నీకోసం నిన్ననగా ఈ ఊరొచ్చాను. కాని చీకటి పట్టంతో ఎవ్వరూ కనిపించలేదు. కాని ఇద్దరు ముగ్గురు కనిపించినా వాళ్లు కూడా నా మాట వినకుండా వెళ్లిపోయారు. అయ్యో అవునా? మరి రాత్రంతా ఎక్కడ బస్ చేశావు? నేను ఊరి చివరున్న చెట్టు కింద పడుకున్నాను. పొద్దున్నే లేచి ఇలా వెతుక్కుంటూ నీ వరకు వచ్చాను. ఏంటి, చెట్టు కింద పడుకున్నావా? అది కూడా ఊరి చివరన? మరి నీకేమీ కాలేదా? నాకేమవుతుంది, ఏమీ కాలేదు. అదే విచిత్రంగా ఉంది. ఏ దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఏవీ నేనేమీ చేయలేదా? ఏమిటి లక్ష్మయ్య నువ్వు మాట్లాడేది? దెయ్యాలు, భూతాలు, పిశాచాలా? అవెక్కడ్నించొస్తాయి? అయినా అవి నిన్నెందుకేదో చేస్తాయి. అయ్యో శంకరం, నీకర్థం కావడం లేదు కాని నిన్న రాత్రి నువ్వు పిలిచినా కూడా ఎవరూ పలకలేదనన్నావు కదా. అలాగే చీకటి పడ్డాక ఈ ఊర్లో ఎవరూ కనిపించలేదనన్నావు కదా. ఎందుకనుకున్నావు? ఈ ఊర్లో అందరూ చీకటి పడ్డాక బయటికి రావడం మానేశారు. అవునా? ఎందుకని రావడం మానేశారు? గత కొద్ది రోజుల్నుంచి ఈ ఊర్లో ఒక పిశాచం తిరుగుతుంది. రాత్రిపూట కనిపించిన ప్రతి ఒక్కరిని చావు దెబ్బ కొడుతుంది. దాంతో మా ఊరివాళ్లు చాలామంది చావు తప్పి కన్నులొట్టపోయి బ్రతుకు జీవుడా అంటూ తప్పించుకున్నారు. అందుకే ఆ కారణంగా అందరూ రాత్రిపూట బయటకు రావడం మానేశారు. నువ్విదంతా నమ్ముతున్నావా లక్ష్మయ్య? నిజంగా భూతాలు, పిశాచాలు మనుషుల మీద దాడి చేసే అవకాశం ఉందా? అవన్నీ ఆలోచించే అంత ఓపిక ఎవ్వరికీ లేదు శంకరం. మన ఊరికేదో శాపం తగిలిందని, దానివల్ల ఊరి మీదకి ఒక దుష్టశక్తి ఆవహించిందని, దానికి అవకాశం దొరికినప్పుడల్లా ఇలా ఊరిలోని మనుషుల మీద దాడి చేసి ఆనందం పొందుతుందని, కుదిరితే కొంతమందిని చంపవచ్చని కూడా తెలిసింది. దాంతో ఆ దుష్టశక్తికి భయపడ్డం తప్ప దాని గురించి ఆలోచించేంత సాహసం కూడా ఎవరూ చెయ్యట్లేదు. ఈ కథంతా ఎవరు చెప్పారు నీకు? కథ కాదు శంకరం, ఈ ఊరికొచ్చిన ఒక స్వామీజీనే ఎన్నో పూజలు చేసి ఆ విషయాన్ని గ్రహించి మాకు చెప్పారు. ఇంకేం చెప్పారేమిటి ఆ స్వామీజీ? వచ్చే అమావాస్య రోజుకి ఒక దుష్టశక్తిని బంధిస్తానని మాకు అభయం కూడా ఇచ్చారు. ఆ స్వామీజీని ఇదంతా చేస్తున్నారేమో. మీలో ఉన్న భయాన్ని ఆయన సొమ్ము చేసుకుంటున్నాడేమో కదా. తప్పు శంకరం, మనం ఆ విధంగా విమర్శించకూడదు. ఆయన మా ఊరి కోసం మంచి చెయ్యాలని చూస్తున్నాడు. మనమిలా అనుమానిస్తున్నామని తెలిస్తే ఆయన కూడా మా ఊరిని శపించే అవకాశం ఉంది. మనం ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నంతకాలం ఇలాంటివారు మనల్ని వాళ్ల మాటలతో, మాయలతో బురుడి కొట్టిస్తూనే ఉంటారు. సరేలే కాని ఇంతకీ నువ్వు ఎందుకు ఈ ఊరొచ్చావు చెప్పు. నిజమే, వచ్చిన పని మర్చిపోయి మిగతా విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాను. మరేం లేదు లక్ష్మయ్య, ఈ మధ్య ఒకసారి నువ్వు కనిపించినప్పుడు ఎవరైనా మంచి పిల్లుంటే చూడు, పెళ్లి చేసుకోమని మా అమ్మ ఒకటే పోరు పెడుతుంది అన్నావు కదా. అందుకే నాకు తెలిసిన ఒక పిల్లుంది. చాలా మంచిది, చూడచక్కని పిల్ల. నిన్ను బాగా చూసుకుంటుంది. ఇక ఆస్తి అంతస్తులంటావా ఏమీ లేవు. కాని నీకు మాత్రం ఏ లోటు చెయ్యరు. నీకివ్వవలసిన కట్నకానుకలన్నీ ఇస్తారు. అదేమిటి శంకరం, ఆస్తిపాస్తులేమీ లేవంటున్నావు, మళ్ళీ కట్నకానుకలు ఇస్తారు అంటున్నావు? అదెలా సాధ్యం? వాళ్ల దగ్గర లేకపోయినా ఆ కట్నకానుకలన్నీ నీకిచ్చే బాధ్యత నాది. బాధ్యత, నీడ అంటే నువ్విస్తావా? ఏమిటి శంకరం, ఈ కథేదో తేడాగా ఉన్నట్టుంది. ఏమీ లేదు లక్ష్మయ్య, నీకు చెప్పిన పిల్ల ఎవరో కాదు, స్వయానా నా చెల్లెలు. ఆమెకు దగ్గరుండి పెళ్లి చేసేది నేనే అయినప్పుడు మరి కట్నకానుకలివ్వాల్సింది నేనే కదా. చెల్లెలా? నాకు తెలిసి నీకు అక్కా చెల్లెళ్ళెవరూ లేరు కదా. అవును, లేరు, అదీ నిజమే. కానీ కూని ఏమీ లేదు. అసలుకదేమిటో చెప్పు, అప్పుడు కాని నేను నీకు మాటివ్వలేను. అప్పుడు శంకరం అసలు కథ చెప్పటం మొదలుపెట్టాడు. రామభద్రాపురం అనే ఊరిలో రచ్చబండ దగ్గర ఊరివాళ్లు కూర్చొని ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చింది సుందరమ్మ. అయ్యా, ఊరిలో భిక్షపతని ఒక ఆయనుంటాడు, మీకేవైనా తెలుసా? బిచ్చపతా? నాకెందుకు తెలీదు. ఇంతకీ నువ్వెవరమ్మా? నేనాయనకి బాగా కావలసిందాని బాబూ. ఆయన ఇల్లెక్కడో కూసింత చూపించి పుణ్యం కట్టుకో అయ్యా. చూపిత్తంలే గాని బాగా కావలసిందాన్ని అంటున్నావు. మరి మా వాడు ఈ మధ్యనే పోయాడని నీకు తెలీదా? అయ్యో అయ్యో, అది నిజమేనా? అయ్యో పాపిష్టిదాన్ని, ఆఖరి సూపుకు కూడా నోసుకోలేపోయానయ్యా. ఊరుకోమా నువ్వు. ఇప్పుడు ఏడిస్తే పోయినాడు తిరిగొస్తాడా ఏంటి? నాతోరా, వాళ్ళిల్లు చూపిస్తాను అని అంటూ ఉండగా శంకరం అటువైపుగా వస్తూ ఉంటాడు. అతన్ని చూసిన పెంటయ్య, అదుగోనమ్మా, సరిగ్గా సమయానికొచ్చాడు శంకరం. ఆ కుర్రాడే భిక్షపతి కొడుకు, అతనితో ఎళ్ళు. అతన్ని చూస్తూ భోరున విలిపిస్తూ ఉండగా,
ఇదిగో శంకరయ్య, సరిగ్గా సమయానికి వచ్చావు. ఈవిడ సుందరమ్మ మీ ఇల్లు ఎత్తుక్కుంటూనే వచ్చింది. మీ నాన్నకి బాగా తెలిసినవాడంట. నీతో కూడా తీసుకుపో మీ ఇంటికి. అవునా? సరే సరే రండమ్మా. ఇంతకీ మీది ఏ ఊరు? మా నాన్నగారు మీకెలా తెలుసు? ఇలా శంకరం ప్రశ్నలు అడుగుతూ ఉండగానే వాళ్ల ఇల్లు వచ్చేస్తుంది. దాంతో వాళ్ల అమ్మతో శంకరం, అమ్మా, ఈమె పేరు సుందరమ్మంట. నాన్న బాగా తెలుసంట. మన ఇంటి ఆచూకీ కోసం రచ్చబండ దగ్గర వాకపు చేస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చాను. అలాగా? ఎవరమ్మా నువ్వు? మా ఆయన నీకెలా తెలుసు? నేను అదే అడిగానమ్మా. ఆమెమీ చెప్పలేదు. అవునా? ఇంతకీ మీదే ఊరమ్మా? ఇలా శంకరం ఎల్లమ్మ ఇద్దరూ ఎన్ని ప్రశ్నలు వేసినా నోరు తెరవకుండా మౌనంగా ఉండి రోదిస్తూ ఉండిపోయింది సుందరమ్మ. చూడమ్మా, నువ్వేమీ సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా ఉండిపోతే మాకేం తెలుస్తుంది? నువ్వేదైనా మాట్లాడితే గదా మాకేదైనా వివరాలు తెలిసేది. ఆయన నాకు బాగా కావలసిన వ్యక్తమ్మా. ఆయన సరిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. అది నిజమో అబద్ధమో అని తెలుసుకుందామని ఇక్కడికొచ్చాను. నేను మీకింతకంటే ఏమీ ఎక్కువ చెప్పలేను. నాయనా శంకరం, ఈమె మాటలింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. అసలు మీ నాయన ఈమెకెలా తెలుసంట? ఆయన్నెతుక్కుంటూ ఈమె ఇక్కడికెందుకొచ్చిందంట? చూడండమ్మా, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన నాకు కూడా భర్తే. అయినా చాలా రోజుల్నుంచి మా ఇంటికి రాకపోవడంతో నేనిన్నది నిజమా కాదా తెలుసుకునేందుకు ఇక్కడికొచ్చాను. ఆయనున్నప్పుడు మాకు ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. కాని కొద్ది నెలలుగా మాకు పూట గడవడమే కష్టమైపోయింది. ఆటి సంగతి పక్కన పెడితే కనీసం నాకు ఆయన్ని ఆఖరి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. దానికే బాధగా ఉంది. ఆ మాటలు విన్న శంకరం, సుందరం ఏమీ మాట్లాడకుండా అలా స్థాణువులా మారిపోయారు. ఎవరికి ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాలేదు. చూసావా నాయనా శంకరం, మీ అయ్య భాగోతం? ఇప్పుడు అసలు విషయం నాకు బోధపడింది. మీ అయ్య పోయాడు కాబట్టి దీనికి తినడానికి తిండి లేక వగలమారేడుపులేడుస్తూ మన ఇంటికొచ్చి ఆస్తిలో వాటా కోసం వచ్చినట్టుంది. అయ్యో, నాకలాంటి ఉద్దేశం ఏమీ లేదమ్మా. నేను నా కూతురు కలో గంజో తాగి ఎలాగోలా బతకగలం. మనిషి పోయాక మా కాస్తులు అంతస్తులు ఎందుకులే. వచ్చిందమ్మా వయ్యారి. ఏమొద్దనుకున్న దానివి ఇంటి వరకు ఎందుకొచ్చా? ఈ వగలమారి ఏడుపులు అన్నీ ఎందుకు? నాకు కళ్ళ నిండా కోపం వచ్చే వరకు ఎదురు చూడకు, వెళ్ళిపో. ఇంకా ఉన్నావంటే నేనేం చేస్తానో ఏమో నాకే తెలీదు. బాబూ, నువ్వైనా అర్థం చేసుకో అయ్యా. నాకు మీ ఆస్తిపాస్తులేమీ అక్కర్లేదు. ఆయన ఎన్నోసార్లు నాకు కొడుకున్నాడు, భార్యుంది, వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్తూనే ఉండేవాడు. అందుకే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, అంతే. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పరా శంకరం. అమ్మా, ఆమెకు మన నుంచి ఏమీ వద్దని చెప్పింది కదా. మనం ఎలా ఉన్నామో చూసిపోదామని పరామర్శించడానికే ఆవిడొచ్చింది. అందుకు మనం ఆవిడతో ఇలా మాట్లాడడం సరికాదు. అయినా నువ్వేంటి నాయనా ఇలా మాట్లాడుతున్నావ్? నీకింకా అర్థం కాలేదా? మీ నాన్నకు భార్య కొడుకు ఉన్నారని తెలిసి కూడా ఈమె మీ నాన్నని బుట్టలో వేసుకుంది. ఇప్పుడు ఇంటికొచ్చిందంటే దాని అర్థమేంటి? ఖచ్చితంగా ఆస్తి కోసమే వచ్చుంటుంది. ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే, విషయం పెద్ద మనుషుల వరకు వెళితే ఆస్తిని 2 వాటాలు వేసి ఇద్దరికి చెరో భాగం పంచుతారు. ఇంకేముంది? దాంతో ఇన్ని రోజులు మనకు ఈ ఊరిలో ఉన్నా కాస్త పరువు పోతుంది. రేపట్నుంచి ఊరిలో మనం తలెత్తుకోకుండా అయిపోతాం. అయ్యో అమ్మా, నాకు అలాంటి ఉద్దేశాలేమీ లేవమ్మా. నేను మీ ఆవేదన్ని అర్థం చేసుకోగలను. మీ స్థానంలో నేనున్నా సరే ఇలాగే మాట్లాడతాను. కాని నా కాస్తులు అంతస్తులు ఏమీ వద్దు. ఒక్కసారి మిమ్మల్ని చూసిపోదామని అనుకున్నాను. ఇంకెప్పుడు ఈ ఊరి వైపు కూడా రాను. నన్ను క్షమించండి. అమ్మా, మీరేమీ అనుకోకండి. మా అమ్మగారు కాస్త బాధలో ఉన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే మీకే లోటు రానివ్వకుండా నేను చూసుకుంటాను. చెల్లెల బాధ్యత కూడా నాదే. మీరేం కంగారు పడకండి. మీకిక నుంచి కూతురుతో పాటు కొడుకు కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నాయనా, మీ నాన్న చేసిన తప్పుకి నువ్వు పరిహారం చెల్లిస్తావా? నీకెందుకు ఇలాంటి బాధ్యతలన్నీ? అలాంటివి నెత్తిమీద వేసుకోకు. అమ్మా, నాన్న ఏ పరిస్థితుల్లో అలాంటి పని చేశారో మనకేం తెలుసు? ఏదైనా గాని మనం నాన్నగారి గౌరవం కాపాడ్డం మన బాధ్యత. అలా సుందరమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అటు తర్వాత శంకరం సుందరమ్మ ఇంటికి వెళ్లి చెల్లెలు సీతాల్ని కలిసి తనకు పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకుని అలా లక్ష్మయ్య దగ్గరికి వస్తాడు. అదన్నమాట సంగతి. మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన సమయానికి నువ్వు పెళ్లి చేసి పంపాల్సిన చెల్లెలొచ్చిందన్నమాట. సరే, నువ్వొక సంబంధం చూసావన్నప్పుడే ఆ పిల్ల గుణవంతురాలు అని ఒప్పేసుకున్నావని అనుకున్నా. ఇప్పుడు స్వయంగా నువ్వే నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటానా? కట్నం లేకపోయినా పర్వాలేదు, చేసుకుంటాను. మంచి మాట చెప్పావు లక్ష్మయ్య. త్వరలోనే మంచి రోజులు చూసుకుని మీ ఊరొస్తాను. వస్తే వచ్చావు కాని
పగటిపూటరా, రాత్రిపూట కాకుండా. బాగా గుర్తు చేశావు లక్ష్మయ్య. ముందు మీ ఊరు స్వామీజీ సంగతేంటో కాస్త చూడాలి. శంకరం, నువ్వొక ఆదర్శవాదివని నాకు తెలుసు, కాని అనవసరమైన విషయాల్లో తల దూర్చుకు. సరే సరే, నువ్వు నీ పని చూసుకో. మంచి రోజు చూసుకుని మేమే వస్తాం. అలా శంకరం స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి స్వామీజీ, మీ వ్యాపారం బాగా సాగుతున్నట్లుంది ఈ ఊర్లో? ఏమిటి నాయనా నీ ఉద్దేశ్యం? వ్యాపారమేమిటి? నేను చెయ్యడమేమిటి? నేను ఏ ఉద్దేశంతో అంటున్నానో మీకు బాగా తెలుసన్న సంగతి నాకు తెలుసులే కాని, స్వామీ, ముసుగులో గుద్దులాటెందుకు? నిజం చెప్పండి. లేదంటే ఊరందరి ముందు ఈ దెయ్యాలు పిశాచాలు అన్నీ మీరే సృష్టించారని, ఒట్టి బోతకాలే అని నేను నిరూపిస్తాను. చూడు నాయనా, విశ్వంలో అకారణంగా ఏదీ జరగదు. కొన్నిటికి కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి సూక్తులు ఇదివరకే చాలా విన్నానులే కాని, నాకో విషయం చెప్పండి స్వామి. నిజంగా ఈ ఊర్లో దెయ్యమో భూతమో ఉంటే మరి నిన్న రాత్రి నేను ఊరి చివరి చెట్టు కింద ఆరుబయటే పడుకున్నాను. కాని ఏ భూతం నా దగ్గరికి రాలేదెందుకని? నువ్వు అదృష్టవంతుడివి, అందుకే నీ వద్దకు రాలేదేమో. అదృష్టం వల్ల కాదులే స్వామీజీ. నిన్న రాత్రి నేనక్కడ ఉన్నానన్న విషయం మీకు తెలియక మీ మనుషుల్ని నా మీదకు పంపించలేదు. అంతే కదా స్వామీజీ? మనుషులా? మనుషులు ఎవరు? నేను ఎవరినీ పంపించలేదు. ఇంకా నా దగ్గర బొకాయించకండి స్వామీజీ. నేను రాత్రంతా చూశాను, విన్నాను. మీ మనుషులకు మీరు భూతాల్లా భయపెడుతూ వాళ్ల మీద దాడి చేయమని చెప్పటం, వాళ్ల చేతికి కర్రలిచ్చి భయపెట్టడమే కాకుండా వాళ్ళని చితక్కొట్టమని చెప్పటం అన్నీ విన్నాను. మొత్తం చూసేశావన్నమాట. అయితే నీ దగ్గర దాచేదేముందిలే. కాని ఒక విషయం నాయనా, నేను చేసే ఆ పనికి ఉన్న అసలు విషయం మాత్రం వ్యాపారం కాదు. దానికి వేరే కారణం ఉంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక కారణం ఉంటుందిలే స్వామీజీ. ఇంతకూ వ్యాపారం బాగా సాగుతున్నట్లే కదా? అవును, ఏమిటి ఈ అమావాస్యకు పూజేదో చేసి దెయ్యాన్ని తరిమేస్తానని చెప్పారట. అంటే ఇంకో ఊరు చూసుకున్నారా మీ వ్యాపారానికి? ఈ ఊరు వాళ్ళ దగ్గర దోచుకోవడం అయిపోయిందా? చూడు నాయనా, నీతో వాదించి గెలవాలన్న సంగతి నాకు బాగానే అర్థమైంది. కాని నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇదంతా చెయ్యడానికి ఒక మంచి కార్యం జరగాలనే. ఏమిటో ఆ మంచి కార్యం కాస్త వివరించండి స్వామీజీ. నిజానికి నేను ఈ ఊరు చేరుకునే సమయానికి ఊరంతా పగటిపూట చాలా బాగానే ఉండేది. అందరూ భయభక్తులు కలిగి జీవించేవారు. కాని రాత్రైతే చాలు, ఒకరికి తెలియకుండా ఒకరు వేరేవాళ్ల సొత్తు కాజేయడాలు, ఒకరి భార్యతో ఇంకొకరు అక్రమ సంబంధాలు నడపడాలు, ఒకరి పొలంలో ఒకరు పంట దొంగిలించడాలు, దేవుడి పేరుతో వచ్చిన డబ్బు జోదాలకు ఉపయోగించడం, మధుపానీయాలకు బానిసలైన వాళ్ళు. ఇదంతా చూసి నాకు పైన పటారం లోన లొటారమన్న సామెత గుర్తుకొచ్చింది. దీనంతటికీ ఆధారం చీకటి. చీకటి మనిషిలోని ఇంకో చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తుందని, ఆ చీకటికి ఈ ఊరిని కొన్నాళ్లు దూరం చేస్తే మనుషుల్లో కాస్త భయం పెరిగి మార్పు వస్తుందని అనుకున్నాను. అందుకేగా మనుషుల్ని పెట్టి దెయ్యాలున్నాయని నమ్మించి, వాళ్లతో కొట్టించి భయపెట్టి పూజలు చేసి దెయ్యాలున్నాయని ఊరందర్నీ నమ్మించారు. సరిగ్గా చెప్పావు నాయనా. దాంతో కొద్ది రోజులుగా నేను అనుకున్నట్టే చీకటి పడగానే జనం బయటకు రావడం మానేశారు. కొంతలో కొంత వాళ్లకు భయం పెరిగింది. కొద్ది రోజుల్లో మార్పు కూడా వస్తుందని అనుకుంటున్నాను. అయినా నువ్వు అనుకుంటున్నట్లు నేను ఎవరిని పడితే వాళ్లని కొట్టించలేదు. తప్పు చేసిన వారినే కొట్టించాను. మరి ఈ అమావాస్య తర్వాత మీరు దెయ్యాన్ని పట్టి ఊరు వదిలి వెళ్ళిపోతే మనుషులందరూ మళ్లీ మొదటికి రారంటారా స్వామి? ఆ భయం నాకూ ఉంది నాయనా. కాని ఎన్నాళ్లని ఆ భూతాన్ని తరిమేయకుండా ఉండడం? అప్పుడు ఊరి జనానికి నా మీద నమ్మకం పోతుంది. అప్పుడు నన్ను, నా మాటని నమ్మడం మానేస్తారు. అందుకే ఏదైతే అదయిందని ఇలా చేశాను. చూడండి స్వామి, మీ ఆలోచన బానే ఉంది. మీ ఆచరణ, దానికి మీరు పన్నిన ఉపాయం అన్నీ బాగానే ఉన్నాయి. కాని ఇంత తొందరగా మీరు మీకోసం ఆలోచించి దెయ్యాన్ని ఊరికి దూరం చేశానని అన్నారే అనుకోండి, ఈ ఊరి జనం దృష్టిలో మీరు దేవుడవుతారేమో కాని మీరనుకున్నది మీరు చూడలేరు. మళ్లీ మనుషుల్లో వికృత కోణం బయటకొస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నాయనా? దీనికి వేరే ఉపాయం ఏదైనా నీ దగ్గర ఉందా? కొన్ని విషయాల్లో ఉపాయాలేమీ పనిచేయవు స్వామి. నిజాలే చెప్పాలి. నిజమనేది నిప్పులాంటిది. అది చాలా వాటిని తగలబెట్టేస్తుంది. కాని ఆ తర్వాత జీవితం వానొచ్చి వెలిసిపోయిన ఆకాశంలా నిమ్మళంగా ప్రశాంతంగా ఉంటుంది.
అదంతా సరే, నిజం చెప్తే చాలా అనర్థాలు జరిగిపోతాయి కదా, ఎన్నో కుటుంబాలు కూలిపోతాయి కదా. స్వామి, మీరు నిజం చెప్పండి, కాని అది ఎవ్వర్నీ నొప్పించకుండా వాళ్ల తప్పు వాళ్లు తెలుసుకునేలా చెయ్యండి. ఎందుకంటే భయం వల్ల కలిగే మార్పు కంటే మనలో మనకు కలిగే మార్పు నిజమైనది. ఇంతకు ఏం చెయ్యమంటావు? మీరనుకున్న అమావాస్య రోజు మీరు దెయ్యాన్ని పట్టడానికి ఊరందరి ముందు యథావిధిగా పూజ చేయండి. కాని దెయ్యం వదిలి వెళ్ళిపోయిందని కాకుండా ఎవరో ఒకరు మీ మనిషి మీద వాలి ఆ దెయ్యం చీకట్లో ఎందుకుంది, ఆ ఊరి జనం చీకట్లో ఏం చేస్తున్నారు, అందువల్ల జరిగే నష్టాలేమిటి అన్నది అతనితో చెప్పించి, ఒకవేళ మీరు మారకపోతే, మీరు చీకట్లో చేస్తున్న అరాచకాలు ఆపకపోతే నేను ఊరి విడిచి వెళ్లను అని, అంతేకాక మళ్లీ వచ్చే పౌర్ణమికి చీకట్లో ఎవరెవరు ఏ ఏ తప్పులు చేశారన్నది అందరి ముందు బయటపెడతాను అని చెప్పి వెళ్లిపోయేలా చేయండి. అంతే, అందరూ వాళ్లల్లో వాళ్ళు చేసిన తప్పుల గురించి భయపడి అందరి ముందు పరువు పోతుంది అని అంతర్మదనం మొదలయ్యి మార్పు నెమ్మదిగా మొదలవుతుంది. నేను కాదయ్యా, నువ్వు స్వామీజీ అవ్వాలి. నువ్వు దేశాటన చేసి ప్రజలకు నీతులు బోధించాలి. నీలాంటి యువకులే దేశానికి కావాలి. నాకంత తీరికలేదు స్వామి. పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చాలన్న ఉద్దేశం అంతకన్నా లేదు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు, ఎవడి చావు వాడే చస్తాడు. నాకు చాలా పనులున్నాయి. మా చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపించాలి. మరి నాకు ఇదంతా ఎందుకు చెప్పావు? నేను కూడా వెళ్ళిపోయి ఉండేవాణ్ణి కదా అమావాస్య తరువాత. మీరేదో మంచి కార్యం తలపెట్టారు, కాని మధ్యలో అది వదిలేయడం సరికాదనిపించింది. అది కూడా మీ మీద వాళ్లకి నమ్మకం పోతుందని, మీ స్వార్థానికి చెయ్యాలనుకున్న మంచి కార్యాన్ని మధ్యలో వదిలేయడం సరికాదు అని అనిపించింది. అందుకే చెప్పాను. గట్టివాడివే నాయనా నువ్వు. విజయోస్తు. వెళ్ళిరా నాయనా. అలా సుందరం మంచి కొడుకుగా, మంచి మనిషిగా కూడా ఈ సమాజానికి, తన కుటుంబానికి తన వంతు న్యాయం తను చేశాడు.